సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, ఇప్పుడు 40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు, అదేవిధంగా 50 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు, అంటే 1975లో పుట్టిన వాళ్ళు, 1980లో పుట్టిన వాళ్ళు, 85లో పుట్టిన వాళ్ళు, సో ఇప్పుడు వీళ్ళంతా కూడా 40, 45, 50 ఈ ఏజ్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి, అవునండి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో మరి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫైనాన్సెస్ ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అంటారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు? ఇప్పటి నుంచి అయినా, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక కొంత ఏజ్ అనేది ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసేసారు కాబట్టి, సో ఇప్పటి నుంచి అయినా మిడిల్ ఏజ్ నుంచి అయినా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటారు? ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ రావడం మొదలయ్యాయి. దాంతోపాటు మా జనరేషన్లో మేము ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనము 6% చూస్తే 6%, 5%, 5.5%, 4.5% చూస్తున్నాము. మా జనరేషన్లో ఇన్ఫ్లేషన్ యూస్ టు బి 13, 14, 15% ఇన్ఫ్లేషన్ రేట్. సో 90sలో ఎర్లీ 2000s, 90s లిటిల్ ఎర్లీ 90sలో ఉండేదన్నమాట. లిటిల్ ఎర్లీ 2000 నుంచి తగ్గింది. సో ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అప్పట్లో నాకు ఐడియా లేదు అసలు. కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పైన 15% ఇంట్రెస్ట్ ఉండేదండి. 15% ఇంట్రెస్ట్ రేట్. ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్, మేబీ 25 to 30 years బ్యాక్. 25 to 30 years 2000 ముందు, అదే 2000 ఆ టైంకి. సో ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 15% కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉండేది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 15% ఇచ్చేసి ఎత్తేసారు కూడా. అది వేరే విషయం లేదండి. చార్మినార్ బ్యాంక్ ఎత్తిపోయింది, ప్రుడెన్షియల్ బ్యాంక్ ఎత్తిపోయింది. సో సస్టైనబుల్ అవ్వలేదన్నమాట. సో ఇవన్నీ కూడా మేము అప్పుడు చూసామన్నమాట. సో చాలా మంది ఆ పీరియడ్లో ఎర్లీ 2000sలో హైటెక్ సిటీ డెవలప్ అయ్యింది, ఇక్కడ ఉద్యోగాలు రావడం మొదలయ్యాయి. సో విలేజెస్ నుంచి సిటీకి హైదరాబాద్కి మైగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో విలేజ్లో ఏదైతే పూర్గా ఉన్న వాళ్ళు, కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు, దే స్టార్టెడ్ సెండింగ్ మనీ బ్యాక్ టు దేర్ పేరెంట్స్. అక్కడ స్థలాలు కొనడము, ఆర్థికంగా వాళ్ళు బెటర్ కావడము, ఇవన్నీ కూడా మనము చూసామన్నమాట. సో 20sలో 30sలో అది మన ప్రైమ్ ఏజ్. అప్పుడు ఏదో చేయాలనే తపన, వరల్డ్కి ఏదన్నా ప్రూవ్ చేయాలనే తపన, ప్రమోషన్ కావాలి, లైఫ్లో ఎదగాలి అనే ఈ ఫీలింగ్ జనరల్గా 20sలో 30sలో ఉంటుంది. కానీ 40sకి వచ్చిన తర్వాత ఇక చాలు, ఫ్యామిలీ గురించి మనం ప్రయత్నం చేస్తున్నాము, పిల్లల గోల్స్ గురించి, రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటాము. ఈ 40sలో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటనేది వెతుక్కోవడం మొదలు పెడతాం, రైట్? ఈ 40s కూడా ఎలాంటి లైఫ్ అంటే, మా జనరేషన్ శాండ్విచ్ జనరేషన్. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు పెద్దల్ని కూడా చూసుకోవాలి, చిల్డ్రన్ని చూసుకోవాలి, పేరెంట్స్ని కూడా చూసుకోవాలి. సో అర్లియర్ అంటే ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళకి కొందరికి ఆ సిచ్యువేషన్ ఉంటుంది, బట్ చాలా మందికి అది ఉండదు. సో అదేవిధంగా ఎవరైతే 60sలో ఉంటారో వాళ్ళకు కూడా ఉండదు, కొందరికి ఉండొచ్చు, చాలా మందికి ఉండదు. సో మా జనరేషన్కి మాత్రమే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్. ఇప్పుడు పిల్లలు ఏమైతే ఉంటారో వాళ్ళు హై స్కూల్లో, కొందరు కాలేజ్లో, కొందరు మ్యారేజ్ టైంలో, మ్యారేజ్ సిచ్యువేషన్లో ఉంటారు. సో పిల్లలకి టైం ఇవ్వాలి. కెరియర్లో ఛాలెంజెస్ బాగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి 40sలో ఉన్న వాళ్ళకి. సో అటు జాబ్ ట్రబుల్, బిజినెస్ ట్రబుల్, దాంతోపాటు పిల్లల రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి. ఎయిలింగ్ పేరెంట్స్ ఉంటారు. ఆల్రెడీ 40sలో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ 65, 70, 75 ఆ రేంజ్లో ఉండడం, వాళ్ళని చూసుకోవాలి. సో మా జనరేషన్ లైఫ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. సో ఆ స్ట్రగుల్ని తగ్గించుకోవాలి అని అంటే మనము ఒక మంచి విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ యొక్క అవసరాలన్నీ తీరాలి అని అంటే వీ హ్యావ్ టు ప్లాన్ వెల్, అండ్ వీ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. సో ఎలాంటి ప్లానింగ్ మనం చేసుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్సూరెన్స్లు ఏమైతే కావాలనో ఫ్యామిలీకి, ఆ ఇన్సూరెన్స్లు అన్నీ చూసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మీ లోన్లు ఏమైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇన్సూరెన్సెస్ ఏమైతే కావాలో అవన్నీ, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారానే తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ చేయకూడదు, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోండి. అదేవిధంగా పర్సనల్ యాక్సిడెంట్, డిసెబిలిటీ కవర్ చూసుకోండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షనల్ కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ మస్ట్ ఫర్ సంబడి హూ ఇస్ ఇన్ 40s. ఎందుకంటే ఆల్రెడీ 40sలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా స్ట్రెస్ త్రూ లోన్ అవుతున్నాం, రైట్?
ఆ స్ట్రెస్ వల్ల ఇప్పుడు బీపీలు స్టార్ట్ అయిపోతాయి, డయాబెటీస్లు స్టార్ట్ అయిపోతాయి, ఇంకా వేరే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో హెల్త్ మంచిగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఎస్ఐపి చేసినంత మాత్రాన, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన మన గోల్స్ తీరిపోతాయని అనుకోకండి. ఎస్ఐపితో పాటు మన బిహేవియర్ కూడా మనం చూసుకోవాలి. కంగారు పడకూడదు, స్ట్రెస్కి లో కాకూడదు. మార్కెట్ వాలిటిలిటీ ఏమైతే ఉంటుందో దాన్ని చూసుకుంటూ స్ట్రెస్కి లోన్ అయ్యామనుకోండి, మనం అనవసరమైన స్టెప్స్ తీసుకుంటాము. అది మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని దెబ్బతీస్తుంది. సో ఒక డిసిప్లిన్డ్ వేగా, డిసిప్లిన్ హ్యాబిట్తోని మనము రెగ్యులర్గా మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీన్స్ సేయింగ్ నో వితౌట్ గిల్ట్. నో చెప్పడం నేర్చుకోవాలి. మనం 20s ఉన్నప్పుడు, 30s ఉన్నప్పుడు బాస్ ఏం చెప్పినా కానీ మనము సరే ఎందుకు నొప్పించడము, మనకు ప్రమోషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఎస్ అని చెప్పేసి మనకు నచ్చకపోయినా కొన్ని విషయాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ 40sలోకి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది అనమాట. నా ఫ్యామిలీ టైం ఇంపార్టెంట్, అన్రీజనబుల్ వర్క్ నాకు ఇచ్చినా కానీ నో చెప్పడానికి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైతే నో చెప్తారో యువర్ అన్రీజనబుల్ థింగ్స్కి వీ హ్యావ్ టు, ఇప్పటివరకు నేర్చుకోలేదా అది మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు సే నో టు థింగ్స్ విచ్ విల్ డ్రెయిన్ అవర్ ఎనర్జీ. మన టైము, మన ఎనర్జీని, మన మెంటల్ పీస్ని ఏదైతే డ్రెయిన్ చేస్తుందో, అది ఏదైనా కావచ్చు, మీ జాబ్లో కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి విషయాలకి నో చెప్పడం మనము ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. 40sలో ఉన్నవారు రిటైర్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. సో మనము మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎప్పుడూ కోరుకుంటాం. సో మంచి భవిష్యత్తు ఇచ్చి మన రిటైర్మెంట్ని మనము నెగ్లెక్ట్ చేసామనుకోండి, సో మనం పిల్లల పైన మనం ఆధారపడిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, రైట్? పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ పిల్లల పైన డిపెండ్ అవ్వాలని అనుకోరు. అన్ఫార్చునేట్లీ డిపెండ్ అవ్వాల్సి వచ్చిందనుకోండి, పిల్లలకి ఇబ్బంది పెట్టినట్టు కదా. సో వాళ్ళు చూస్తారేమో, పిల్లలు చూస్తారేమో, కానీ వాళ్ళు సంపాదించే డబ్బు, వాళ్ళకు వచ్చే ఇన్కము సరిపోతుందో సరిపోకపోతుందో. సో అందుగురించే పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించడానికి మీ దగ్గర ఏమైనా డబ్బు తక్కువగా ఉంటే లోన్స్ ద్వారా, స్కాలర్షిప్ ద్వారా అది చూసుకోవడానికి వీలవుతుంది. ఎట్టి పరిస్థితిలో మన రిటైర్మెంట్ ప్లానింగ్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇంకొకటి మనం ఏం చేస్తామంటే, 40sలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో, ఫ్యామిలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైతే ఉంటాయో వాటి గురించి తరచూ చర్చించరు ఫ్యామిలీతో. సో ఫ్యామిలీ అంటే ఓన్లీ వైఫ్ చిల్డ్రనే కాదు, సిబ్లింగ్స్ ఉంటే, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే, పేరెంట్స్ కూడా ఉంటే, పేరెంట్స్తోని కూడా ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడాలి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కదా. సో మాట్లాడుకోరు, జనరల్గా మాట్లాడుకోకుండా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని అది అన్సెట్ అనమాట. సో అక్కడ ఏమైపోతుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో ఈ విషయాలు మాట్లాడడానికి కొంచెము ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు. కానీ ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాలి, ఖచ్చితంగా అవసరం అది. సో పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీకు సిబ్లింగ్స్ ఉన్నారు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎలా తీసుకుంటారు అనేది క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట, వీడు చూసుకుంటాడు, తను చూసుకుంటుంది అని చెప్పేసి అది ప్రాబ్లమ్స్కి గురవుతుంది అనమాట. ఖచ్చితంగా పేరెంట్స్ని ఎవరు చూసుకోవాలి, ఎవరు ఎట్లా ఫండింగ్ చేయాలి, సో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిపైన మనం మాట్లాడుకొని వాటిని తీర్చుకోవాలి. ముఖ్యంగా ఇన్హెరిటెన్స్ విషయంలో, ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం. సో మాట్లాడకుండా ఉంటే ఫ్యూచర్లో మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతోని రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇన్హెరిటెన్స్ విషయంలో మీ పేరెంట్స్తో మాట్లాడే, మీ ఆస్తి ఎవరికి ఎలా పంచుతారో అనే ఈ టాపిక్, ఇది సెన్సిటివ్ టాపిక్, మాట్లాడడానికి ఇబ్బంది కానీ మాట్లాడాలి. సో ముఖ్యంగా మీ పేరెంట్స్ వీలునామా రాసారా లేదా అనేది మీరు చూసుకోవాలి. వీలునామా లేకపోతే మీ పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు వీలునామా రాసేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఎలా సార్, వీలునామా అంటే పేరెంట్స్ అఫెండ్ అవుతారేమో, ఇప్పుడే చచ్చిపోతున్నానా నేను, వీలునామా రాయమంటున్నావు అని అంటారేమో అనే ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో ఏం చేయాలంటే, మనం పేరెంట్స్ని సలహా అడిగితే సలహా ఇస్తారు కదా. సో మీరు కొంచెం టాక్ట్ఫుల్గా, స్మార్ట్గా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, మదర్ ఆర్ ఫాదర్, నాన్ననో అమ్మనో వీళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి, నేను వీలునామా రాయాలనుకుంటున్నాను ఫ్యామిలీకి, నేను ఎక్కడో విన్నాను, చూశాను, సో ఎలా రాయమంటావు, ఏం చేస్తే బాగుంటుంది అని అడగండి. సలహా ఇవ్వరా? మంచిది రాయమని చెప్తారు. అన్న తర్వాత మెల్లిగా, మరి మీరు రాసారా, మీరు కూడా రాస్తే బాగుంటుంది కదా అని అడగొచ్చు.
సో వీలునామా ఖచ్చితంగా రాసుకోవాలి. వీలునామా లేకపోతే అసెట్స్ ఏమైతే ఉంటాయో పేరెంట్స్కి అవి డిస్ప్యూట్లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద ఈగో. సో పేరెంట్స్ వీలునామా రాస్తారు కదా, జనరల్గా పేరెంట్స్కి పిల్లలు ఉన్నారు అనుకోండి, 2-3 ఉంటారు. సో 2-3లో ఒకరు మంచిగా చేయవచ్చు, ఒకరు అంత మంచిగా చేయకపోవచ్చు, ఆర్థికంగా ఒకరు బాగా ఉండొచ్చు, ఒకరు బాగా ఉండకపోవచ్చు. అప్పుడు పేరెంట్స్ వీలునామా రాసినప్పుడు పేరెంట్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటారు? పేరెంట్స్ టెండ్ టు బ్రింగ్ న్యాచురల్ జస్టిస్, అంటే ఇద్దరిని ఈక్వల్ గా చేయాలని ఆలోచిస్తారు, అంతే కదా. అది ఎలా అవుతుంది? మంచిగా చేసేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తక్కువ ఆస్తి ఇచ్చి, మంచిగా చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆస్తి ఇవ్వాలని పేరెంట్స్ ఆలోచిస్తారు. జనరల్గా కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చు, రైట్? సో సపోజ్ మీరు ఏమీ చెప్పకుండా వీలునామా రాసే ముందు ఏం చేయాలి అని అంటే, మీరందరూ కూడా, మీరు మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మెన్ అయితే వాళ్ళ వైఫ్తోని, ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్స్తోని, మీ పేరెంట్స్తోని కూర్చొని, ఎవరైతే భాగస్వామ్యులు ఉంటారో వాటిలో వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని విల్ రాస్తే మంచిది. ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద ఈగో. ఇప్పుడు సపోజ్ ఈ విషయాలు ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు చిన్నవాడికి ఒకరు మంచిగా ఎవరైతే చేయట్లేదో, చిన్నవాడు పెద్దవాడు అనుకుందాం ఈజీ అండర్స్టాండింగ్, పెద్దవాడు బాగా చేస్తున్నాడు, ఆర్థికంగా బాగా ఉన్నాడు, చిన్నవాడు బాగా చేయట్లేదు, పేరెంట్స్ చిన్నవాడికి కొంచెం ఎక్కువ ఇద్దామని అనుకుంటారు, రైట్? సో ఈ విషయాలు మాట్లాడకుండా వీలునామాలో పెద్దవాడికి కొంచెం ఎక్కువ, చిన్నవాడికి తక్కువ రాశారనుకోండి, లేకపోతే పెద్ద కూతురికి ఎక్కువ, చిన్న కూతురికి తక్కువ, లేకపోతే చిన్న కూతురికి ఎక్కువ, పెద్ద కూతురికి తక్కువ రాశారనుకోండి, వాళ్ళు అఫెండ్ అవుతారు. చిన్నవాడే ఇష్టమా, నాకు తెలుసు చిన్నవాడు ఫేవరెట్ చైల్డ్ నేను కాదు అనే ఫీలింగ్ వస్తుంది, రైట్? ఎంత వయసు వచ్చినా 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, ఇది ఉంటుంది ఫీలింగ్. సో చిన్నవాడే ఇష్టము మా పేరెంట్స్కి, నేను ఇష్టం కాదు, అందుకోసమే చిన్నవాడికి ఎక్కువ రాశారు, నాకు తక్కువ రాశారు అనే ఒక బిటర్ ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్గా పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? పెద్దవాడు సమర్థుడు, వాడు లైఫ్లో పైకి వెళ్తాడు, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ నెట్టుకు వెళ్ళగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి, అందుకోసమే పెద్దవాడికి తక్కువ రాశారు. వాళ్ళు ఈ ఫీలింగ్ బెటరా లేదా ఆ ఫీలింగ్ బెటరా? కాన్ఫిడెన్స్ ఉంటే ఫీలింగ్ అంటే ఏంది? వాళ్ళపైన నమ్మకం ఉంది పెద్దవాడి పైన. సో చిన్నవాడైతే చిన్నవాడు అవ్వచ్చు, సో ఆ ఫీలింగ్ తోని రాస్తారనమాట. సో ఇది డిస్కస్ చేసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏమైనా డిసగ్రిమెంట్స్ ఉన్నా అప్పుడు మాట్లాడుకొని మీరు వీలునామా రాయాలి. ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉన్నంత వరకు, పేరెంట్స్ అంటే ఇప్పుడు 60లో 70లో ఎవరైతే వయసు ఉన్నదో వాళ్ళు, ఆర్ 80స్లో ఉన్న వాళ్ళు, మీరున్నంత వరకు మీ ఆస్తి యొక్క కంట్రోల్ మీ చేతిలో పెట్టుకోవాలి. మీ తర్వాతనే పిల్లల దగ్గరికి వెళ్ళేటట్టు మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇన్హెరిటెన్స్ విషయాలు, ఫ్యామిలీ యొక్క మ్యాటర్స్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మన జనరేషన్ పరిగెత్తుతూ ఉంది. సో లైఫ్లో ఇప్పుడు ఇంతకుముందు మనం చైల్డ్హుడ్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకు కంఫర్ట్స్ ఉన్నాయి. వీఆర్ ఎ కంఫర్టబుల్ జనరేషన్ బట్ నాట్ ఎ జాయస్ జనరేషన్. మనం లైఫ్లో కంఫర్ట్ సంపాదించుకున్నాము, మనకు వెళ్ళడానికి కారు ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నది, మొబైల్ ఫోన్ ఉన్నది, వీఆర్ ఎంజాయింగ్ ఆల్ ద కంఫర్ట్స్. బట్ చిన్నప్పుడు మనకు ఆ సంతోషం ఏమైతే ఉందో, ఆ చిన్న తక్కువ రిసోర్సెస్ తోని కూడా మనకు అప్పుడు సంతోషం ఏమైతే ఉందో, ఇప్పుడు ఆ సంతోషం మనము పొందగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. మనం సంపాదించిన డబ్బు మనకు సరిపోతుందా లేదా అని కాన్స్టెంట్ వరీ. నేను ఒక్క విషయం చెప్తున్నానండి, 23 సంవత్సరాల నుంచి నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్నాను. దాదాపు 18 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిఎఫ్పీస్ ఇన్ ఇండియా. టాప్ 600 అంటే ఫస్ట్ 600 లోపల సిఎఫ్పీస్ ఎవరైతే ఉన్నారో నేను ఉన్నాను. టాప్ 10 సిఎఫ్పీస్లో ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. సో గత 15 సంవత్సరాలుగా ఈనాడులో ఆర్టికల్స్ రాస్తున్నాను. చాలా మంది, దాదాపు ఒక 25-30 వేల మందిని సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ త్రూ, అదేవిధంగా TV5 మ్యూచువల్ ఫండ్ సమ్మిట్ త్రూ నేను డైరెక్ట్గా అడ్రస్ చేశాను. దాదాపు 3000 మందిని డాక్టర్స్ని అడ్రస్ చేశాను. సో 2022లో న్యూరో ఫిజిషియన్స్ కాన్క్లేవ్ ఉండే సెమినార్, ఆల్ ఇండియా సెమినార్, అందులో అది అడ్రస్ చేశాను. ఐ హ్యావ్ మెట్ సో మెనీ పీపుల్ అక్రాస్ సో మెనీ ప్లేసెస్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 4 స్టేట్స్లో కూడా నేను చాలా మందిని కలిశాను. సో చాలా మందితోని వాళ్ళ లైఫ్ స్టోరీస్ విన్నాను. ఒక్క విషయం చెప్పగలుగుతానండి, ఇంత ఎక్స్పీరియన్స్తో ఒక్క విషయం చెప్పగలుగుతాను, మన లైఫ్ చాలా చాలా బాగా ఉంటుంది, యాంగ్జైటీ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఏంటంటే, వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఉంటారు, యాక్చువల్లీ వాళ్ళు బాగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఏదో ఒక యాంగ్జైటీ, అరే నేను సంపాదించే డబ్బులు నా భవిష్యత్ అవసరాలకు సరిపోతాయా లేదా, తక్కువ అవుతాయేమో, యాంగ్జైటీ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనము స్కేర్సిటీ జనరేషన్, మనకు కావాల్సిన
వస్తువులు మన దగ్గర లేవు, ఆ స్కేర్సిటీ మైండ్ సెట్ మనకు డెవలప్ అయిపోయింది. సో మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్గా నిర్వర్తించి మీ ఉద్యోగము మీ వ్యాపారము ప్రాపర్గా చేసి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు ఎంత సంపాదించినా కానీ యూ విల్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. అదొక్క అష్యూరెన్స్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను విత్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ సో మెనీ పీపుల్. ఎకనామిక్స్లో మనం పరిగెత్తి బాగా డబ్బులు సంపాదించేస్తే మనం సంతోషంగా ఉంటాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, ఈ ఇల్లు అయిపోతే ఐల్ బి హ్యాపీ, ఈ కారు కొంటే నేను హ్యాపీగా ఉంటాను, ఈ వెకేషన్కి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను. డోంట్ పోస్ట్పోన్ యువర్ హ్యాపీనెస్, యూ లివ్ టుడే. టైం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మన స్ట్రగుల్ మాత్రమే మనకు గుర్తుకొస్తుంది తప్ప మనం లైఫ్లో ఏం చేసామనేది మనకు గుర్తుండదు. సో లివ్ యువర్ టుడేస్ లైఫ్ అండ్ ఆల్సో లివ్ ఫర్ ఫ్యూచర్. ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే పరిగెత్తి బాగా డబ్బు సంపాదించేసేసి నేను అందరికి ఒక నంబర్ ఉంటుంది అనమాట, నేను ఒక 100 కోట్లు సంపాదించాలి, 50 కోట్లు సంపాదించాలి, 10 కోట్లు సంపాదించాలి, 50 కోట్లు సంపాదించాలి అనే ఒక నంబర్ ఉంటుంది. Unfortunately, we are actually getting into the trap. We are getting bombarded and we are being influenced by the social media. So ఆ నంబర్ ట్రాప్ లో అస్సలు పడకండి. మీరు కంఫర్టబుల్ గా మీరు చేసే ఉద్యోగము వ్యాపారం చేస్తూ మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎకనామిక్స్ లో ఒక లా ఉందండి, ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, మంచిగా అనిపిస్తుందా? రిలీజ్ చేస్తాము, సంతోషంగా ఉంటాము, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అదే ఐస్ క్రీమ్ ని ఇంకొకటి వెంటనే తిన్నారనుకోండి, సేమ్ ఫీలింగ్ ఉంటుందా? కొంచెం వెగటుగా ఉంటుంది, ఆ ఫీలింగ్ తగ్గుతుంది. మూడోసారి దిగితే మీరు అన్నట్టు వెగటుగా ఉంటుంది. డబ్బు విషయంలో కూడా అది జరుగుతుంది. మన అవసరాలు ఏమైతే ఉన్నాయో, మన పిల్లల ఎడ్యుకేషను, రిటైర్మెంటు, ఇల్లు, కారు, వెకేషను, మీ హాబీస్, మీ ప్యాషను, ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి డబ్బు ఏమైతే కావాలనో ఆ డబ్బు మనకు ఖచ్చితంగా కావాలి. రైట్? మీకు 5 కోట్లు కావాలన్నా, సార్ మీరు కోట్లలో, కొందరు వ్యూవర్స్ అనుకోవచ్చు, సార్ మీరు కోట్లలో మాట్లాడుతున్నారని. మీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు కానీ మీరు కూడా కోటీశ్వర్లు అవుతారండి 15-20 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు లక్షాధికారం అంటే చాలా పెద్ద విషయం ఉన్నది, ఇప్పుడు లక్షలు దేనికి పనికిరావు. సో యూ విల్ ఆల్సో బికమ్ ఏ క్రోర్పతి. సో ఫస్ట్ మన అవసరాలకు ఏమైతే డబ్బులు కావాలనో, మన అవసరాలన్నీ తీర్చడానికి, అది 2 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఇవన్నిటికీ డబ్బు ఎంతైతే కావాలో అంత డబ్బు ఖచ్చితంగా కావాలి. మీకు 10 crores కావాలన్నా 10 crores ఖచ్చితంగా కావాలి. 10 crores బదులు మీకు 20 crores ఉన్నాయి, 30 crores ఉన్నాయి. ఆ నెక్స్ట్ 10 crores ఏమైతే ఉంటాయో, 10 to 20 crores, దాని వాల్యూ అంతా ఉండదు. ఫస్ట్ 10 crores ఉన్నంత వాల్యూ నెక్స్ట్ 20 crores ఉండదు. 20 to 30 crores ఉన్నంత వాల్యూ ఫస్ట్ 10 crores కి ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఎంతైతే కావాలో అంత మనం ఖచ్చితంగా కూడబెట్టుకోవాలి. మిగతాది ఏమైతే ఉందో దట్ ఈస్ జస్ట్ ఎ నంబర్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సైకలాజికల్ కంఫర్ట్. ఎస్, నా దగ్గర కావాల్సిన దానికంటే నాకు డబ్బు ఎక్కువగా ఉందని ఒక సైకలాజికల్ కంఫర్ట్ అనమాట. అందుగురించే మీరు చాలా ధనవంతులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత ఫిలాంథ్రఫీకి వెళ్తారు. రైట్? ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ డబ్బుకి ఎప్పుడు వర్తించదు అని అంటే, మన అవసరాలు తీర్చుకున్న తర్వాత మిగిలిన డబ్బులు ఏమైతే మనము గ్రేటర్ గుడ్ ఫర్ ఎ సొసైటీకి వాడతామో అప్పుడు ఆ డబ్బు యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూఆర్ టచింగ్ సో మెనీ పీపుల్స్ లైఫ్. కొందరికి మీరు హెల్త్ పరంగా హెల్ప్ చేస్తున్నారా, ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తున్నారా, దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యాంగ్జైటీ మనకు అవసరం లేదు. జాగ్రత్తగా మీరు చేయాల్సిన ఇన్సూరెన్సులు చేసుకొని హెల్త్ని కాపాడుకుంటూ, మెంటల్ పీస్ని కాపాడుకుంటూ, మన మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చేస్తే ఏ బాధరబంది లేకుండా మన గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాము. ఐఎమ్ వన్ అమాంగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. ఎస్పెషల్లీ 90s, 70s, 80s లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 40-50 years ఏజ్లో ఉన్నారో, సో అటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఫైనాన్సెస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ రైట్ యువర్ కామెంట్స్. సో ఐ వాంట్ టు సీ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. ప్లీజ్ రైట్ యువర్ కామెంట్స్. డెఫినెట్గా. సో ఇప్పటివరకు ఏదైతే సారు ఈ వీడియోలో సార్ యొక్క ఎక్స్పీరియన్సెస్, నేను చైల్డ్హుడ్ డేస్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నారు. సో మీరు కూడా అటువంటి మెమరీస్ని కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే దయచేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. కొందరికి నేను చెప్పినది కాకుండా వేరే ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. ప్లీజ్ డోంట్ గెట్ అఫెండెడ్. సో నాట్ నెససరీ నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉండాలని, మీరేం ఎక్స్పీరియన్స్ చేశారో అది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.